Hello everyone, very good evening to all. Welcome back to Vijita Rajkumar YouTube channel. In this video, I am going to share the model question paper for the Telangana state for all the inter-vocational first year students in the language of the English. సో మరొకసారి హాయ్ అండి. సో ఈరోజు వీడియోలో మనము మోడల్ క్వశ్చన్ పేపర్ ముఖ్యంగా ఇంటర్ వొకేషనల్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. సో జనరల్ వాళ్ళకి 100 మార్క్స్కి ఉంటే మనకు వొకేషనల్ వాళ్ళు 50 మార్క్స్ ఉంటుంది. కానీ సో దీన్ని ఏం చేశారంటే ఇంటర్నల్ ప్రాక్టికల్స్ కానీ 10 మార్క్స్ దాని నుంచి డిడక్ట్ చేశారు. సో 40 మార్క్స్ అనేది ఫైనల్ ఎగ్జామినేషన్లో వస్తుంది. 10 మార్క్స్ అనేది మనకు ఇంటర్నల్గా కండక్ట్ చేసి ఉంటారు ముందుగానే. సో ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది 40 మార్క్స్కి ఓకే 40 మార్క్స్కి ప్రిపేర్ చేయబడి ఉంటుంది. కాబట్టి 40 మార్క్స్ మన ఫైనల్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారో, అసలు మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో క్లియర్ కట్గా సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే సో ఈ ఇయర్ నుంచి ఇది 2024 అంటే 24 నుంచి ఇది రివైజ్ చేయడం జరిగింది సిలబస్ అనేది. ఓకేనా, చూద్దాం మనం మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 పార్టిషన్స్ అయితే ఉంటాయమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఐడియా లేదు కదా, సో అందుకని క్లియర్గా చెప్తున్నారు. మరొకసారి వినండి. ఇది తెలంగాణ స్టూడెంట్స్కి వొకేషనల్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది 40 మార్క్స్కి. ఆల్రెడీ 10 మార్క్స్ అనేది మీకు ప్రీవియస్గా ప్రాక్టికల్స్ జరిగినప్పుడు 10 మార్క్స్ మీ కాలేజ్లోనే 10 మార్క్స్ కోసం కండక్ట్ చేశారు కదా, అప్పుడు 40 మార్క్స్ ఉంది. 40 మార్క్స్ అనేది ఈ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తుంది. సో సెక్షన్ ఏ ఈ విధంగా ఉంటుంది. సో సెక్షన్ ఏలో ఏంటంటే సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్ ఉంటుంది, సెకండ్ బిట్ ఉంటుంది, థర్డ్ బిట్ ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ ఏలో 3 బిట్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 3 బిట్స్లో ఏంటిదంటే ఫస్ట్ మనం చూసినట్టే ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ ఎప్పుడు 100 వర్డ్స్ అని ఇస్తారు. ఓకేనా, 100 వాక్యాలు రాయాలి. సో వాట్ డస్ ద బాయ్ ఇన్ ఫాదర్ డియర్ ఫాదర్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ హిస్ లెటర్. ఓకే, అతను రాసిన లెటర్లో అతను గ్రాండ్ పేరెంట్స్ గురించి ఆలోచించండి అని ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఓకేనా, ఫాదర్ డియర్ ఫాదర్ ఈ లెసన్ చదివితే సరిపోతుంది. సో ఆల్రెడీ మీకు సిలబస్ చెప్పాను ఏమేమి సిలబస్ చదవాలనేది. సో ఆ సిలబస్ చదివితే ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ మీకు ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ బిట్లో ఎనీ వన్ అన్నారు, ఎందుకంటే 2 చాయిస్ ఇచ్చారు. ఒకటి ఫాదర్ డియర్ ఫాదర్, ఒకటి ద గ్రేట్ ఛాంపియన్ తిమ్మక్క ఇచ్చారు. ఓకేనా, కాబట్టి మనం ఏదైనా ఒకటి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో ప్రతి ప్రశ్నకు ఓకే 4 మార్క్స్. కాబట్టి ఇక్కడ 1 కాబట్టి 1 × 4 4. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీ 1 అన్నారు. ఓకే, సెక్షన్ ఏలో 3 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ బిట్లో 2 ఇచ్చారు, 2 ఇచ్చి అందులో ఎనీ 1 అన్నారు. ఓకేనా, కాబట్టి ప్రతి ప్రశ్నకు ఎన్ని మార్కులు 4 మార్క్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూసినట్టయితే సెకండ్ బిట్లో కూడా ఎనీ 1 అని ఇచ్చారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూసినట్టయితే కీప్ గోయింగ్. మీరు ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ అనేది కంప్లీట్గా చదవాలి. చదివిన తర్వాత అందులో ఏ లెసన్ ఉంటుందో, మోస్ట్లీ లెసన్ ఉంటుంది, ఎంత కొంత మనకు ఆ క్వశ్చన్ ఇచ్చినా కూడా మన క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, అయ్యో మేడము మీరు ఇచ్చిన దాంట్లో ఇలా క్వశ్చన్స్ లేవు కదని అనుకుంటారు పిల్లలు. సో ఏం చేయాలి, నేను హ్యాపీనెస్, కీప్ గోయింగ్, ఓకే ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క, ఫాదర్ డియర్ ఫాదర్, ఓకే ప్లేయింగ్ ద గేమ్, ఈ విధంగా లెసన్ నేమ్ పెట్టి దానికి కంటెంట్ ఇచ్చాను. ఓకే, అంటే ఏంటిది, ఆ లెసన్ చదవగానే మీకు అర్థమైపోతుంది కంటెంట్ అనేది. కాబట్టి ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్ అనేది ఏ లెసన్ నుంచి వచ్చింది మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసినప్పుడే మీరు కెన్ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్. ఓకేనా, కాబట్టి చూడండి కీప్ గోయింగ్ అని ఇచ్చారు, ఇక్కడ తిమ్మక్క అని ఇచ్చారు. అంటే ఏంటి, లెసన్ ఐడెంటిఫై చేయాలి, ఆ క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే మన క్వశ్చన్స్ ఇవ్వలేదు, జస్ట్ ఒక లెసన్ నేమ్ దాని కంటెంట్ అయితే ఇచ్చాను. ఓకేనా, పీడిఎఫ్లో. ఓకేనా, కాబట్టి మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలంటే తీసుకోండి, అది కూడా 100 రూపీసే. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడేమో కీప్ గోయింగ్ అని ఉంది, ఇక్కడ మొత్తం చదివి ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఉంది. హ్యాపీనెస్ అనేది ఒక లెసన్. ఓకేనా, కాబట్టి ఈ విధంగా ఎనీ 1 అన్నారు. కాబట్టి ఇందులో కూడా మన 4 మార్క్స్. ఫస్ట్ సెక్షన్ ఏలో 2 బిట్స్ అయిపోయి ఫస్ట్ బిట్లో 4 మార్క్స్, సెకండ్ బిట్లో కూడా 4 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ బిట్లో కూడా ఏమి ఇచ్చారు, ఎనీ 1 అన్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకే, క్రికెట్ మ్యాచ్ ప్లేయింగ్ ద గేమ్. చూడండి ఇక్కడ ప్లే ఫర్ ద స్కూల్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్లేయింగ్ ద గేమ్. ఇది షార్ట్ స్టోరీస్ నుంచి వచ్చిన లెసన్. ఓకేనా, తర్వాత మనం చూసినట్టయితే ఓకే ద 5 బూన్స్ ఆర్ నాట్ గిఫ్ట్స్. ఇది ఆల్రెడీ మీకు సిలబస్లో లేదు, అయినా కూడా చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్లేయింగ్ ద గేమ్ ఒక్కటి చదివినా సరిపోతుంది, ఎందుకంటే చాయిస్ అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి. ఓకేనా, సో ఈ విధంగా సెక్షన్ ఏలో 3 బిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ బిట్లో 4 మార్క్స్, సెకండ్ బిట్లో 4 మార్క్స్, థర్డ్ బిట్లో కూడా 4 మార్క్స్. ఓవరాల్గా మన సెక్షన్ ఏ అటెంప్ట్ చేస్తే 12 మార్క్స్ వస్తుందమ్మా. క్లియర్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి,
12 మార్క్స్ వస్తాయి. ఈ 12 మార్క్స్ ఏ విధంగా ఉంటే మీరు లెసన్ ఐడెంటిఫై చేయాలి, ఆ క్వశ్చన్ చదవాలి, ఆ క్వశ్చన్ చదివి ఆ లెసన్ ఆ లెసన్ మీరు జస్ట్ లెసన్ నేమ్ ఆథర్ నేమ్ రాసి సరిపోతుంది, మీకు ఈజీగా మార్క్స్ పడతాయి. గుర్తుపెట్టుకొని లెసన్ ఐడెంటిఫై చేయాలి, దానికి ఆథర్ ఎవరు ఐడెంటిఫై చేసి రాసినట్టయితే మీరు ఈజీగా స్కోర్ చేస్తారు. మరి ఎంత రాసినా కూడా ఒక వితౌట్ ఐడెంటిఫైయింగ్ ద ఆథర్, వితౌట్ ఐడెంటిఫై ద లెసన్, ఇఫ్ యూల్ రైట్ ఆల్సో యూ మే నాట్ గెట్ ద ఎనీ మార్క్స్. ఓకేనా, అది క్లియర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంప్లీట్ సెక్షన్ బి చూసినట్టయితే ఇక్కడ ప్యాసేజెస్ ఉన్నాయి. ఓకేనా, ఈ ప్యాసేజెస్లో కూడా ఇదంతా మీరు చదవండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చాను, ఆన్సర్స్ కూడా ఇచ్చాను. ఓకేనా, మనకు పాస్ మార్క్స్ ఎన్ని, ఓకే 40 కాబట్టి యాక్చువల్గా 50 మార్క్స్ 18 అంటే, సో మేము మోస్ట్లీ 50 మార్క్స్కి 18 మార్క్స్ అనుకున్నాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ 40 మార్క్సే, 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి, సో ఇంకా దాని యొక్క యాక్చువల్గా మీరు సెక్షన్ ఏ అటెంప్ట్ చేస్తే 12 మార్క్స్ మోస్ట్లీ మీరు పాస్ అయిపోతారు. సెక్షన్ ఏ మీరు అటెంప్ట్ చేస్తే కంప్లీట్గా మీరు పాస్ అయిపోతారు. ఓకేనా, సో సెక్షన్ బిలో పారాగ్రాఫ్ ఉంది, సో పారాగ్రాఫ్ మొత్తం చదివి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. ఓకేనా, సో ఇది ఉంది. నెక్స్ట్ మనము 5th దాంట్లో కూడా ఇది ఒక పారాగ్రాఫ్, ఇది కూడా మనము ఇది కూడా చదివి జస్ట్ దానికి ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ సెక్షన్ సి చూసినట్లయితే గ్రామర్ పాయింట్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము ఓకే, సో ఈ సెక్షన్ సిలో మన గ్రామర్ పార్ట్ ఇవంతా కూడా ఓకే. సో 7th బిట్, 8th బిట్ ఇవన్నీ కూడా, సో ఇందులో కొన్ని మనం పీడిఎఫ్లో ఇచ్చాను, క్లియర్గా ఇవ్వలేదు. సెక్షన్ ఏ సెక్షన్ బి కంప్లీట్గా పీడిఎఫ్లో ఉంది, సెక్షన్ సిలో కూడా కొన్ని మాత్రమే ఇచ్చాను, అన్నీ ఇవ్వలేదు. ఓకేనా, సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ మీరు చూడండి, ప్రాక్టీస్ చేయండి, 100% మీరు పాస్ అవుతారు. నేను ఇచ్చిన పీడిఎఫ్లో సెక్షన్ ఏ సెక్షన్ బి కంప్లీట్గా ఇచ్చాను. సో అది సెక్షన్ ఏ సెక్షన్ బి అటెంప్ట్ చేసినప్పుడు 100% మీరు పాస్ అయిపోతారు. ఓకేనా, సో సెక్షన్ సి అనే గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, కొన్ని మాత్రమే ఇచ్చాను. ఓకేనా, సో దిస్ ఈస్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్. ఓకే, ఫర్ ఆల్ ద ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్స్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇంగ్లీష్. ఓకేనా, ఒకవేళ మీకు ఇది సెక్షన్ ఏ సెక్షన్ బి పీడిఎఫ్ కావాలంటే సో 8096804342 నెంబర్ని సంప్రదించి మీరు యొక్క పీడిఎఫ్ను తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్గా 100% పాస్ అయిపోతారు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.